రాజమౌళితో సినిమా చేస్తే ఒక బాధ, చేయకపోతే మరో బాధ. చేస్తే కెరీర్ మలుపు తిరిగిపోతోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత శాపం వెంటాడుతుంది. ఏళ్లుగా ఈ శాపాన్ని చూస్తూ వస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు తప్పించుకోగలరా? స్టూడెంట్ నంబర్ 1 మూవీతో రాజమౌళి దర్శకుడిగా మారాడు. ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టాడు. సీన్ కట్ చేస్తే స్టూడెంట్ నంబర్ 1 తర్వాత సుబ్బు రిలీజ్ అయింది. యావరేజ్ గా నిలిచింది. మళ్లీ ఆదితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఎన్టీఆర్. 2003లో ఇండస్ట్రీని షేక్ చేసిన సింహాద్రి రిలీజ్ అయింది. తర్వాత ఎన్టీఆర్ కు ఆంధ్రావాలా అనే డిజాస్టర్ పలకరించింది. రాఖీ లాంటి అద్భుతమైన చిత్రం తరువాత ఎన్టీఆర్ మరోసారి రాజమౌళితో చేతులు కలిపి యమదొంగలో నటించాడు. ఆ వెంటనే కంత్రి లాంటి చిత్రంలో నటించి షాక్ తిన్నాడు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన RRR కు ముందు కూడా ఎన్టీఆర్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఒక జనతా గ్యారేజ్, ఒక జై లవకుశ, ఒక అరవింద సమేత, ఇంతలో RRR. మరి ఇప్పుడు ఇదే సక్సెస్ స్టోరీ కంటిన్యూ అవుతుందా, లేక రాజమౌళి శాపం వెంటాడుతుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ఆచార్య. కానీ RRR తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం కావడంతో, రాజమౌళితో సినిమా తరువాత రిలీజ్ అయిన చిత్రం కావడంతో సెంటిమెంట్ రిపీట్ అయింది. ఆచార్య చిరు, రామ్ చరణ్ కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్స్ లో ఒక చిత్రంగా నిలిచింది. ఇప్పుడు సేమ్ డైరెక్టర్ మరో RRR హీరో తారక్ తో మూవీ చేస్తున్నాడు. అదే దేవర. కానీ దేవరకు చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. RRR రిలీజ్ అయిన 2 ఏళ్లకు మూవీ రిలీజ్ అవుతుండడం, పాన్ ఇండియా మూవీ కావడంతో దేవరతో ఎన్టీఆర్, రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్ వేస్తాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అంతకు ముందు రిలీజ్ అయిన ఫియర్ సాంగ్, మొన్న విడుదలైన చుట్టమల్లే పాట సూపర్ హిట్ కావడంతో దేవరకు మంచి క్రేజ్ వచ్చింది. త్వరలో 3వ పాట విడుదల ఉంది. దాంతో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పీక్ కు చేరుకుంటాయని యూనిట్ నమ్ముతోంది. ఇప్పుడు సీక్వెల్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ మరే మూవీస్ కి లేదు. ఈ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే, రిలీజ్ అవుతున్న సినిమాలకు కూడా సీక్వెల్స్ తీయాలని పట్టుబడుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మురారీకి సీక్వెల్ తీయాలనే రిక్వెస్ట్లు పెరుగుతున్నాయి. మరి మురారీ మరోమారు తిరిగొస్తాడా? ఇటీవల మహేష్ బాబు బర్త్డే కానుకగా థియేటర్స్ లోకి మళ్లీ వచ్చాడు మురారీ. ప్రిన్స్ ఫ్యాన్స్ సపోర్ట్ తో ఈ రిలీజ్ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టింది. మొదటి 3 రోజుల్లోనే 8 కోట్ల మేర గ్రాస్ రాబట్టింది. దాంతో మరోసారి టాలీవుడ్ లో రిలీజెస్ మూవీస్ ట్రెండ్ కు మంచి జోష్ వచ్చింది. మురారి రిలీజ్ కు వచ్చిన క్రేజ్ చూసి చాలా మంది మురారి దర్శకుడు కృష్ణవంశీని సీక్వెల్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. అయితే సీక్వెల్ ను తెరకెక్కించాలా లేదా అన్నది మహేష్ చేతిలో ఉందంటూ కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. మహేష్ బర్త్డే కు రిలీజ్ అయిన మురారీని చూసి, ఈ సినిమాకు అభిమానుల నుంచి వచ్చిన స్పందన చూసి ఇప్పుడు మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఇంద్రను, అలాగే నాగార్జున బర్త్డే కు మాస్ మూవీస్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇవి కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంటే మాత్రం రానున్న రోజుల్లో రిలీజ్ ట్రెండ్ మళ్లీ పీక్స్ కు చేరడం ఖాయం. సినిమా ప్రమోషన్స్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. కొత్త సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఒక్కో మూవీ టీం ఒక్కో ప్రమోషన్ ప్లాన్ తో ముందుకొస్తోంది. అయితే మిస్టర్ బచ్చన్ కు మాత్రం ఈ లోటును భాగ్యశ్రీ తన స్టెప్పులతో తీర్చేస్తోంది. మిస్టర్ బచ్చన్ ఈవెంట్ ఏదైనా సరే భాగ్యశ్రీ స్టెప్పులే హైలైట్. పుష్ప 1 ప్రమోషన్స్ లో సామి సాంగ్ లోని హుక్ స్టెప్ ను చాలా ఈవెంట్స్ లో పర్ఫామ్ చేసింది రష్మిక. సాంగ్ రిలీజ్ తర్వాత రష్మిక ఎక్కడ కనిపించినా ఇదే స్టెప్ వేయమంటూ రిక్వెస్ట్లు వచ్చేవి. ఆ తరువాత ఇలాంటి ప్రమోషన్స్ ను ధమాకా కోసం శ్రీలీల రిపీట్ చేసింది. మొదట పుష్ప కోసం రష్మిక, ఆ తర్వాత ధమాకా కోసం శ్రీలీల, ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కోసం భాగ్యశ్రీ బోర్సే కూడా స్టేజ్ కనిపిస్తే చాలు స్టెప్పులేస్తూ ఉర్రూతలూగిస్తోంది. భాగ్యశ్రీ వేస్తోన్న స్టెప్పులు సినిమాకు కావలసిన క్రేజ్ తీసుకొస్తున్నాయి. మరి ఈ స్టెప్పులు సినిమాకు కావలసిన విజయాన్ని కూడా అందిస్తాయా అనేది మరికొద్ది గంటలు ఆగితే తెలుస్తుంది. యంగ్ హీరోల్లో మాస్కా దాస్ మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. సీజన్ కో సినిమా రిలీజ్ చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. పైగా వేరియేషన్స్ మస్ట్ అంటున్నాడు. ఒక్కసారి మాస్కా దాస్ డిఫరెంట్ కాన్సెప్ట్ లిస్ట్ ఏంటో చూసొద్దాం రండి. యంగ్ హీరోల్లో మాస్కా దాస్ మంచి స్పీడ్ మీదున్నాడు. ఒకవైపు గామి లాంటి చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాడు, ఇంకోవైపు గ్యాంగ్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. ఇప్పుడు మరో కమర్షియల్ ఫిల్మ్ మెకానిక్ రాఖీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. అక్టోబర్ 31న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. యంగ్ హీరోల్లో ఈ రేంజ్ స్పీడ్ విశ్వక్ మాత్రమే చూపిస్తున్నాడు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి చిత్రాల విజయాలతో మరింత జోరు పెంచాడు. మెకానిక్ రాఖీ రిలీజ్ తర్వాత ఇంకా 3 చిత్రాలను లైన్ లో పెట్టాడు. అందులో లైలా లాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ తో పాటు జాతిరత్నాలు దర్శకుడితో కామెడీ మూవీ కూడా ఉంది.